గత 2 రోజులుగా తిరుపతిలో వైసీపీ వాళ్ళకి పని పాట లేకుండా సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టానుసారం నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఏది పడితే పోస్టులు అది పెట్టడం. మన తిరుపతిలో కార్పొరేషన్ పరిపాలనా భవనం పూర్తి చేసేందుకు గాను ఎన్డీఏ కూటమి నాయకులు పెద్దలు అందరూ కలిసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులన్నీ దోచుకొని వెళ్ళిపోయినారు. నిధులు లేక ఎక్కడైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమి వాడుకోకుండా ఖాళీగా ఉన్నదో ఆ భూముల్ని అమ్మి పరిపాలనా భవనం పూర్తి చేయాలని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. దాన్ని వెంటనే నిన్న జరిగినటువంటి కార్పొరేషన్ సమావేశంలో ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కార్పొరేటర్ల అభిప్రాయాలు సేకరించడానికి కార్పొరేషన్లో ఈ యొక్క అజెండాను పెట్టడం జరిగింది. అసత్య ప్రచారాలు చేస్తూ 24 గంటలు కూటమి పైన దుమ్మెత్తి పోయడానికి కాసుకోనటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు గత 2 రోజులకు ముందే 136 కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టేసి జోబులో వేసుకున్నారన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నిన్న కార్పొరేటర్ మీటింగ్ అయిన వెంటనే భూమి అమ్మేసుకున్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈ రోజు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు కొద్దిగైన సిగ్గు మానం ఉందా? గత 5 ఏళ్లలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఇష్టాచారంగా మీ ఎమ్మెల్యే కుమారుడు మీరు ఇష్టాచారంగా మీరు మొత్తం అమ్ముకొని దోచేసుకొని తినేసి వెళ్ళిపోతే ఈరోజు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే మీకు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఎట్టా పడితే అలాగా అమ్మేసుకున్నారు, జోబులో వేసుకున్నారు. కొద్దిగా మాట్లాడే ముందు సిగ్గు ఉండాలి. గత ప్రభుత్వంలో బలిజీ భవనానికి సంబంధించిన జాగాని కార్పొరేటర్ వెంకటేశ్వర్లు కబ్జా చేయలేదా? ఇల్లు కట్టుకోలేదా? రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించలేదా? మీ కార్పొరేటర్లు కొర్లమండకు చెందిన మీ కార్పొరేటర్ అమర్నాథ్ రెడ్డి చెరువు భూములు కబ్జాలు చేసి బిల్డింగ్లు కట్టలేదా? టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ చైర్మన్ కేతం జయచంద్ర రెడ్డి గారు పొరంబోకు భూములన్నీ కబ్జా చేసి బిల్డింగ్లు కట్టలేదా? మీ హయాంలో ప్రభుత్వ భూమిని మేము కాపాడుతున్నామని స్థానిక కపిలతీర్థం సర్కిల్లో ఉన్న
గ్రీన్ మెరిడియన్ హోటల్ మీ అనుచరులకు ఇచ్చుకోలేదా భూమన అభినవ్ రెడ్డి గారు? తక్కువ ధరకే మీరు ఇచ్చారా లేదా? అదేవిధంగా ఆటో నగర్లో ఒక కార్పొరేటర్ అజయ్ గారు స్థానిక మున్సిపల్ భూములు హోటల్ కట్టలేదా? నియమాలు ఏమన్నా మీ భూములు ఉన్న చోట రోడ్లు వేసుకున్నారా? మీ భూములు విలువలు పెరగాలని రోడ్లు వేసుకున్నారా? గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు ఇవన్నీ చూసే ప్రజలు మిమ్మల్ని చీకొట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని 63,000 ఓట్లకు మెజార్టీతో గెలిపించారు. మీరు చేసినటువంటి దౌర్భాగ్యాలన్నీ కూడా ప్రతి ఒక్కటి ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అభివృద్ధి చేయాలని చెప్పే తపనతో ముందుకు వెళుతున్నారు. మీ హయాంలో స్మార్ట్ సిటీ నిధులు, టీటీడీ నిధులు మొత్తం దోచుకోకపోలేదు. ఇక్కడ మీరు మొత్తం దోచేసి కార్పొరేషన్కి గండి కొట్టి సున్నా పెట్టేసి ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. ఆ నిర్ణయంకి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకొని కార్పొరేషన్ బిల్లు పెట్టడం జరిగింది. కార్పొరేషన్ మీటింగ్ జరగలేదు, మాట్లాడుకోలేదు. 136 కోట్ల రూపాయల భూమి కొట్టేశారు, భూమి అమ్మేశారు. కొండపైన లడ్డులో కల్తీ చేసినంత ఈజీ అనుకుంటున్నారా ప్రభుత్వ భూములు అమ్మేసేది? టీటీఆర్ బాండ్లు చూపించి డబ్బు కొట్టేసినంత ఈజీ అనుకుంటున్నారా? ప్రతి ఒక్కటి మీరు చేసిన స్కాములన్నీ కూడా ప్రతి ఒక్కటి కల్తీ నెయ్యి కానివ్వండి, టీటీఆర్ బాండ్లు జరిగినటువంటి 100,000 కోట్ల స్కామ్ కానివ్వండి, డీకేటీ భూములు ఇల్లులు కట్టి అమ్మినటువంటి స్కాములు కానివ్వండి, ప్రతి ఒక్కటి వెలికి తీస్తున్నాం. ప్రతి ఒక్కటి ఎవరెవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతాం. సోషల్ మీడియాలో మీరు చేస్తున్నటువంటి యథవేషాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. గత 5 ఏళ్లలో మీరు చేసినటువంటి తిరుపతి ప్రజలకు సేవని ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. భూములు కబ్జాలు చేయడం, అమాయకుల భూములు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడితే ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని నమ్మి 63,000 ఓట్ల మెజార్టీతో తిరుపతి ప్రజలు గెలిపించారు. ఇదే వైసీపీ నాయకులకి, ఇదే మల్లం రెడ్డికి, ఇంకెవరెవరు ఉన్నారు వైసీపీ నాయకులందరికీ బాయారెడ్డి సవాల్ విసురుతున్నాడు. గత 5 ఏళ్లలో మీరు చేసిన అవినీతి మొత్తం ఆధారంతో సవాలు వేస్తాను. ఎన్డీఏ కూటమి సంవత్సరంలో ఏదైనా ఒక చిన్న అవినీతో ఒక భూ కబ్జా చేసిందో ఆధారాలతో ఎత్తుకొచ్చే దమ్ము మీకుందా? దమ్ము, ధైర్యం మీకుందా? ఎక్కడికైనా సరే నా సవాలు స్వీకరించగలుగుతారా మీరు? మీ 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి దోపిడీలన్నీ, దొంగతనాలన్నీ, లిక్కర్ స్కామ్, రోడ్ల స్కామ్, ప్రతి ఒక్కటి స్కామ్ 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 స్కామ్. గత 5 ఏళ్లలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరైనా సరే కబ్జాకు పాల్పడ్డారనో, అవినీతికి పాల్పడ్డారనో సాక్ష్యాధారాలతో వచ్చే దమ్ము మీకుందా? దమ్ము, ధైర్యం ఉంటే నా సవాలు స్వీకరించండి. ఎక్కడికైనా సరే సిద్ధం.
టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పన్నా సరే, చేతిలో ఫోన్ ఉంది, నెట్ ఉంది, పోస్టులు పెడితే చూస్తారు. ఇంకా మీరు ఆ గాలి భ్రమలో ఉన్నారు. ఇంకైనా మీరు రండి. తొందరలో ఎవరెవరు తిరుపతి నుంచి అత్తగారింటికి పోవడానికి సిద్ధంగా ఉన్నారో మీ అందరికి కూడా చెప్తున్నాం. గత 5 ఏళ్ళలో మీరు చేసిన అవినీతి అన్ని చిట్కాలన్నీ సాక్ష్యాధారాలతో పాటు బయట పెడుతున్నాం. మిమ్మల్ని కటకటాల వెనకాలకి పంపిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎన్డీఏ సంవత్సరం పాలనలో చిన్న అవినీతిని చూపించాలి, సాక్ష్యాధారాలతో చూపించే దమ్ముందా అని తిరుపతి వైసీపీ నాయకులను అడుగుతున్నా. దమ్ము ధైర్యం ఉంటే రండి. గత మీరు చేసిన 5 ఏళ్ల అవినీతిని నేను చూపిస్తా సాక్ష్యాధారాలతో పాటు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలు కష్టాలు పడకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందే తప్ప మీ మారి ప్రభుత్వ భూములు మీ ఇష్టాచారం మీ అనుచరులకి కూట్టేళ్ళకి ఇచ్చేసి, కూట్టేళ్ళకి పాపం డబ్బు లేదు వాళ్ళ దగ్గర, ప్రభుత్వ భూములు మీ ఇష్టాచారం కూట్టేళ్ళకి ఇచ్చేసి బాడుగలు తీసుకుంటాను కార్పొరేషన్ గత 5 ఏళ్ళు. మీరు చేసేటువంటి దారుణాలు అంతా ఇంత కాదు. మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ఎన్డీఏ కూటమిని, తిరుపతి ఎమ్మెల్యే గారిని విమర్శిస్తారు? మళ్ళీ చెప్తున్నా, మీ మారి ప్రభుత్వ భూములు మేము కొట్టేయలేదు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతున్నాం. వాడకానికి ఏ భూములైతే వాడకుండా ఉన్నారో ఆ భూములని అమ్మి కార్పొరేషన్ పరిపాలనా భవనం కానివ్వండి, ఇంకా ఏదన్నా అభివృద్ధికి పెట్టాలని చెప్పి సీఎం గారు ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకునేది. మీరు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే సలహాలు ఇవ్వండి తప్ప, మీరు ఏం మాట్లాడినా మీ వెనకాల మీరు ఏం చేశారో చూసుకొని మాట్లాడండి. ఈరోజు మాట్లాడాయన మల్లం రవిచంద్రారెడ్డి, మీరు చేసిన స్కాములు చెబితే, మీరు కబ్జా చేసిన భూముల గురించి చెబితే, మహిళల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఎక్కడ భూములు లాక్కున్నారో చెప్తే ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళారండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా సవాలు స్వీకరించండి. మీ 5 ఏళ్ల పాలనపై ఆధారాలతో నేను వస్తాను. సంవత్సరం పాలనలో ఏదన్నా అవినీతి జరుగుంటే ఆధారాలతో మీరు రండి. దమ్ము ధైర్యం ఉంటే తిరుపతి వైసీపీ నాయకులు అందరికీ చెప్తున్నా, సవాలు విసురుతున్నా, రమ్మని చెప్పి ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకసారి తిరుపతి ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, ఎన్డీఏ కూటమి గురించి కానివ్వండి, మీకు ఇష్టాచారం నోరు పేరిందంటే ప్రతి ఒక్కరి పైన వెంటనే మేము పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలతో రండి. 136 కోట్ల రూపాయల భూమిని అమ్మేశారన్నారుగా, ఆధారాలు తీసుకురండి. జోబులు వేసుకున్నా ఉన్నారుగా, ఆధారాలు తీసుకురండి. ఊరికే ఏదో మాట్లాడాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి అనుకుంటే ప్రజల్ని దయచేసి మిమ్మల్ని ఇంకా నమ్మే పరిస్థితిలో లేరు. మీరు వద్దు మహాప్రభో అనుకుంటా అంటే కూడా మీరు ఇంకా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజల ఆస్తి మేమే కాపాడేస్తాం, ఒక దొంగ పోతా ఇంకో దొంగ అన్నాడంట. వీళ్ళు దొంగతనం చేసి మళ్ళీ మేము దొంగ కాదు మేము మంచోళం,
మీరు దొంగ అంటున్నారు. మాట్లాడే ముందు అలో ఇచ్చి మాట్లాడు.